హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాతూరి సిస్టర్స్. మై నేమ్ ఈస్ బాన్వి. ఇవాళ మేము చిన్న హార్వెస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాము. సరదాగా అత్తయ్య గార్డెన్లోకి వచ్చాం. కమాన్, వంకాయలు కోద్దామని వచ్చాం అన్నమాట. పోయినసారి రెండు మొక్కలన్నీ పీకేసి మళ్ళీ కొత్తవి పెట్టారు. అంతకుముందు వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మన అన్ని తెల్ల వంకాయలు. ఇప్పుడు మళ్ళీ తెల్ల వంకాయ చెట్టు కూడా వేసారు, కానీ కొన్ని ఇవి కూడా తీసుకున్నాం మళ్ళీ కొత్త మొక్కలు. చూడు గుత్తులు గుత్తులు ఎలా వస్తున్నాయి. ఇప్పుడే స్టార్టింగ్, ఇదే ఫస్ట్. వర్షాలు పీకేసాన్ని. ఈ ప్లేస్లో అంతకుముందు బెండ మొక్కలు ఉండేవి, అన్నీ పీకేసాం అయిపోయిందని. ఇప్పుడు కొత్తగా టమాటో మొక్కలు అవి కూడా పెట్టారు. ఇప్పుడు సీజన్ కదా. పచ్చిమిర్చి కొత్త వెరైటీ. ఒకసారి పెట్టుకుంటే ఇది 2-3 ఇయర్స్ ఉంటాయి. బచ్చల కూర కూర్చుని కాసే బచ్చలు, కుదురు బచ్చలు అంటారు చూడండి. అది ఇదేంటంటే ఎప్పుడు మనం గిల్లుకోవటమే, పాకదు. 2-3 చోట్ల వేసాలి, 2-3 బకెట్లు. ఇది బాగా వస్తుంది. మేము ఎప్పటికప్పుడు పప్పు వండుకున్న రోజు ఫ్రెష్గా అప్పుడు కోసుకుంటున్నాం. ఆకుకూరల్లో మేము శంకు ముద్ద పూలంట, మంచి కలర్ భలే ఉంది. పచ్చిమిర్చి చెట్టు ఉంది. ఇవి మొన్న వర్షానికి మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి. తోటకూర మొన్నే గిల్లేసుకున్నాం అనమాట ఈ పప్పులోకి. ఇంకొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చులే అని కొంచెం అటు పెట్టాం. త్వరగానే వచ్చింది, మొన్నే పెట్టింది. అసలు మనం బెంగళూరు నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే 1.5 month పైన అయింది. వచ్చిన తర్వాత కదా. నేను వచ్చే 1 month 10 days అవుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ అట్ట చూసారా, గనుపుకి వస్తుందని చెప్పాం కదా. ఇదిగోండి స్టార్ట్ అయినాయి ఇప్పుడే. మంచి చూసారా, ఇదంతా కూడా మొత్తం మొగ్గలు వచ్చేసినాయి ఫుల్గా. పచ్చిమిర్చి ఇలా ఉంది కదా వైట్. ఇందా కొన్ని చెట్లు ఇది భలే మంటకాయలు బాగుంటాయి. అసలు కనపడవు చెట్లు, ఆకులలోనే ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇవి నిరుడు చెట్లు. అవును, ఈ పోయిన సంవత్సరం చెట్లు. కాకపోతే ఈ కాయలు 2 వేసుకుంటే చాలు కూరలో కూడా ఎంత మంటగా ఉంటాయో. ఇంకొకటి ఇలాంటి చెట్టే ఉంది, అది తెల్లగా ఉంటుంది కాయ. ఇదేమో గ్రీన్ కలర్లో ఉంటుంది కాయ. అసలు అర్థం కాదు. ఆకు కూడా ముడతగా ఉంటుంది, ఇది డిఫరెంట్గా. ఇది అదే, ఈ 2 చెట్లే చాలా మాకు సరిపోతాయి. ఇప్పుడే మళ్ళీ పూత వస్తున్నట్టుంది కదా. ఆ వర్షానికి అన్ని చెట్లన్నీ పడిపోయి కిందకి అన్నీ రాలిపోయి, కొన్ని నీళ్ళు నిల ఉండి కుళ్ళిపోయి అన్నీ పీకేసాం. ఇది తెల్ల వంకాయ, ఇది కూడా నిరుడు చెట్టే. ఇది కూడా ఒక్కొక్క కాయ ఒక 1/4 kg ఉంటుంది. పోయినసారి మన వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది బాపట్ల వంకాయ, రౌండ్గా ఉంటుంది. ఇంకా రాలేదు ఇది. వచ్చి నిరుడిది మొత్తం కట్ చేశా కదా. ఇది పొడి వంకాయలే. ఇది చామంతి తీసా చామంతి. ఈ వామాకు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది గార్డెన్లోకి రాగానే. మొన్న ఒక రోజు బజ్జీలు వేసాను నేను వీటితో. అసలు ఇగో ఇంకొక 2 buckets వేసారనమాట. ఇవి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఎప్పటికప్పుడు ఎక్కువ మేము ఏంటంటే ఒక్క బచ్చల కూర పప్పే కాకుండా అంటే మిక్సింగ్ చేసి వండుతాం అనమాట ఎక్కువ, అన్ని ఆకుకూరలో కలిపి. భలే బాగుంటుంది. ఇంకొక టబ్ ఇక్కడ ఒకటి ఉంది, స్టార్ ఫ్రూట్స్. అవును, ఇది సెకండ్ టైం. పోయినసారి ఒకసారి వీడియోలో పెట్టా కదా, ఇది సెకండ్ టైం. ఇవి మేము అసలు పంచలేకపోతున్నాం అనమాట, అన్నీ వస్తున్నాయి. కాకపోతే ఆరెంజ్ కలర్లో వచ్చిన తర్వాతే వీటి టేస్ట్ తెలుస్తుంది. ఇలా గ్రీన్గా ఉండే కన్నా ఆరెంజ్ కలర్ ఉంటే మటుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 1 week ఆగితే అన్నీ పండిపోతాయి. అవును, అంత చూడు. అవును.
ఈ కింద కొమ్మ అయితే పడిపోతుంది ఇక. ఈ గుత్తి చూడు ఎంత ఉందో. అయ్యో పడిపోతున్నాయి. ఇంకా చాలే, మనం కావాల్సినప్పుడు కోసుకుందాం. ఈ చిలకముక్క పువ్వులు మట్టుకు మంచి మంచి కలర్స్. మొన్న తుఫాన్కి మొత్తం పడిపోయి కుళ్ళిపోయినాయి అన్నీ. సీడ్స్ చేశారు కాకపోతే అత్తయ్య. ఇంకా ఇగో పిందెలు ఇప్పుడే మొదలైనవి. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా రేగి చెట్టు దగ్గరికి వెళ్దాం. కాయలు వచ్చినాయి ఫుల్గా. కాకపోతే నేను చెట్టుకే పండిన తర్వాత కోసుకుందాంలే అని ఆగామన్నమాట. ఇంకా పెద్దవి అవుతాయి. ఇంకా అది అడవి రేగికాయ అంటారు కదా, అదనమాట ఇది. అసలు మేము పెట్టింది చిన్న కొమ్మ కాదు, ఇది అసలు ఎంత పెద్దది అయిపోయిందో. కొమ్మ లాంటిదే అనమాట చెట్టు. అంటే కొమ్మంత ఎత్తే ఉంది చెట్టు ఆ రోజు. అంటే కాదే కొమ్మంత ఎత్తే ఉంది చెట్టు ఉండటానికి. చాలా పెద్దది అయిపోయింది. చూడండి అసలు ఎలా వచ్చినాయో. సంక్రాంతి నాటికి వస్తాయి. అవునులే, భోగి పళ్ళ కాటి. ఈ పోస్తే గుండె మీద దెబ్బలే తగులుతాయి. ఈ సైజ్ పెద్దగా ఉన్నాయి కొంచెం. మాడిపోతా. అవును అవును. ఈ రేగ్గా చెట్టు మటుకు ఎట్టు పడితే అటు వెళ్ళిపోతుంది. పక్క దాంట్లోకి కూడా వెళ్ళిపోయింది, పక్క ప్లేస్లోకి కూడా. సపోటాలు పండి కింద పడుతున్నాయి. అవును. ఈసారి మేము వదిలేసాం అనమాట. ఫస్ట్ కొయ్యలేదు, అదే పండేదాకా ఉంచుతాంలే అని. కాతే పడిపోయినాయి అన్నీ. మొన్న వర్షానికి బాగా పడిపోయినాయి. సీతాఫలాలు ఉన్నాయి కొన్ని, అవి కూడా వద్దాం. అవును, అటు పక్కకున్నాయి. బాబాయ్ అందుతుందా? ఇది పట్టుకో. కనిపించిందా? జార్ ఎలాగ వచ్చినాయి. రైట్. ఇంకోటి అది అక్కడ పండి పగిలిపోయింది ఒకటి. ఇంకోటి ఉందా? ఓకే, ఏది చూపించండి. ఎస్, ఇదిగో ఇక్కడ ఉంది. చిలక కొట్టింది. అయ్యో పండిపోయింది, ఇచ్చిలిపోయింది. భలే ఉంది ఇది. తినేసేయండి ఫ్రెష్గా. ఫ్రెష్ చూసారా, మొత్తం చిలకడ దుంప అనమాట. ఇది ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది కొయ్యటానికి. ఆల్మోస్ట్ 6 months దగ్గర అయినట్టుంది. కానీ ఇంకా నేను అది పండిన తర్వాత పీకాలంట. ఇంకా పండలేదు ఆకు, అందుకని వెయిట్ చేస్తున్నాం. చాలా వరకు అల్లుకుపోయింది. అంజూరా చూసారా, ఒక్కటే వచ్చింది. యాక్చువల్లీ నేనేమో వీటి కోసం వెయిట్ చేయను, అవేమో నేను చూసేటప్పుడు పడిపోయి ఉంటున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి పండింది ఉంది, కొద్దాం. ఇదిగోండి పండింది. ఈ కలర్లో ఉంటే మటుకి భలే టేస్టీగా ఉంటున్నాయి. చెట్టుకే పండిపోయిందని అట్టి పెడితే మొత్తం చీమలే తినేస్తున్నాయి. పెద్ద అవుతున్నాయి బాగా. అవును, ఈ సైజు కొంచెం పెద్ద. అది సపోటా ఇది. మనము ఏదో ఒక చెట్టు 2 చెట్లు పడితేనే మనం ఎంత బాధపడుతున్నాం. పాపం మన రైతులు ఎన్ని చెట్లు పడిపోయినాయి, వాళ్ళ పొలాలన్నీ పాడైపోయినాయి మొన్న చూస్తుంటే. మనం గుడికి వెళ్ళే దారిలో కదా. అది ఉంచండి, వాటికే ఉంచండి, తినేస్తా. ఇక్కడ ఒకటి ఉంది. అయ్యో అక్కడ కూడా ఉన్నాయి ఆకుల మధ్యలో. అత్తే అడుగు పక్కన. అది పెద్ద సైజు ఇది. ఇంకా పెద్ద. అవును, కమలా సైజు అవుతున్నాయి ఇవి. ఇంకా నా గోడ ఎక్కువ. అమ్ము నేను పడతాను. నేను పోయిన ఇది మా ఇంట్లో ఎవరు తింటారు తప్ప, పిల్లలు కూడా తింటారు. యాక్చువల్ సపోర్ట్ ఐస్ క్రీమ్ చేద్దామని ఒకసారి ట్రై చేస్తే ఎవరికి నచ్చలేదు, అందుకని చెప్పి దాన్ని స్కిప్ చేసాం. ఇంకా తినరు, నేనే పండేసుకు తినాలి, అందుకని కొంచెం కోసుకున్నా. కొంచెం ఉన్నాయి ఆ పక్కనే, రేపు కోసుకుందాంలే. ఒక చిన్న మొక్కలు పడి మొలిసినాయి అనమాట ఇక్కడ. అత్తయ్య దాన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టారు.
కరివేపాకు అంత పెద్దదైందో, ఇవి కొనుక్కునే పని లేదనమాట. కాకపోతే ఇది పాకి మొత్తం దొడ్డంతా వచ్చినాయి, ఇప్పుడు చాలా ఉన్నాయి. నేరేడు చెట్టు ఇంకా కాపు రాలేదు, మేము పెట్టి ఆల్మోస్ట్ 2 years అవుతుంది, ఇంకా కాపు రాలేదు. ఇది వచ్చేసి బత్తాయి. ఇది కొబ్బరి చెట్టు. యాక్చువల్గా పైనుంచి కొబ్బరికాయలు పడి అవి మళ్ళీ మనం తీగిపోయేటప్పటికి అదే మొక్క అయిపోయింది అనమాట. సర్లే బాగుందిలే అని అట్టు పెట్టేసాము. ఇదిగోండి దానిమ్మ, ఇది ఉంది. కాతే ఇంకొక కనీసం ఒక 1.5 week పైన, 1.5 week ఏంటి ఇంకా 2 పట్టిద్ది అనుకుంటున్నా టైం, అప్పుడు కోసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఒక క్రోటన్ ఉంది. ఇది ఎండలో పెట్టినప్పుడేమో అలా కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఆకులన్నీ. మామూలుగా కొంచెం షేడ్ ఎండ లేనప్పుడేమో వేరే ఆ గ్రీన్ షేడ్లోనే ఉంటుంది, ఎండబడ్డప్పుడు మటుకు ఆ రెడ్ షేడ్లో వస్తుంది. చాలా బాగుంది అనమాట ఇది. అందుకని అప్పుడు గార్డెన్లో కొనుక్కొచ్చారు. సరే అక్కడ పెడితే కుండీలో పెడితే పాడైపోయింది మొక్కని, మళ్ళీ కింద నేలలో పెడితే బాగా వచ్చింది. చిక్కుడు చెట్టు బాగా పాకింది, వస్తుంది బాగా. ఈసారి ఇదేంటంటే పర్పుల్ కలర్ బీన్స్ అనమాట, కొంచెం లావుగా పర్పుల్ కలర్లో వచ్చే బీన్స్. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తా. ఇక్కడ ఒక ములగ చెట్టు పెట్టారు చూడండి, ఈ సీడ్ పెట్టారనమాట, బాగా వచ్చింది. ఇంకొన్ని బొప్పాయి మొక్కలు ఇవి పెట్టారు. ఈ బొప్పాయి మొక్కలు ఎన్ని పెట్టినా మగవి అవుతున్నాయి, కానీ కాయలు కాసేది ఇంకా రాలేదు ఒక్కటి కూడా. చూద్దాం. 2 వచ్చినాయా? ఓకే. ఏమో టమాటో, ఇది భలే బాగుంది. సీతంవర్యుడు బంతి బీర. ఇది ఈ సంవత్సరం ఎందుకో బీరలు మనకు సరిగ్గా రాలేదు కదా ఈసారి, ఎందుకో కానీ ఈ సంవత్సరం బీరలు అసలు సరిగ్గా రాలే. పొట్ల కూడా ఫస్ట్లో వచ్చింది కానీ స్టార్టింగ్, మన తర్వాత పోయినాయి. ఉసిరికాయలు కూడా ఫుల్గా వచ్చేసినాయి, ఇప్పుడు సీజన్ కదా. ఈ వైట్ చామంతి అసలు గుత్తులు గుత్తులు వచ్చేసినాయి. పూసిన తర్వాత చూపిస్తా మీకు మళ్ళీ. ఇక్కడ కొన్ని వంగ చెట్లు పెట్టారనమాట, కొత్త, ఇవన్నీ కొత్త మొక్కలు. ఇవన్నీ మన వర్షం వెలిసిన తర్వాత పెట్టిన మొక్కలు వస్తున్నాయి. పూత ఇప్పుడే వస్తుంది. పూత ఇదంతా పూత పింద. మల్బరీ ఇది కాయలు కింద ఇప్పుడే వస్తున్నాయి పిందెలు. మనం మొత్తం పడిపోయింది చెట్టు అంతా. అవును, ఆ రోజు ఉన్నాయి చూపిద్దాం అనుకునే లోపు వర్షంకి మొత్తం పడిపోయినాయి. గనుపుకి గుత్తులు వస్తున్నాయి. అవును ఈ మొత్తం బ్లాక్ అయిపోయిన తర్వాత ఒకటి అసలు బ్లాక్ అయింది, ఒకటి దాన్ని తీద్దాం అనుకునే లోపు వర్షానికి మొత్తం కుళ్ళిపోయింది, మొత్తం పడిపోయి మొత్తం అసలు చెట్టు కూడా పడిపోయింది, నీళ్ళల్లోనే ఉండిపోయింది. అప్పుడు మళ్ళీ మామిడి చెట్టు ఉంది. ఇది మాకు పారిజాతం మటుకి ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లారు పువ్వులు స్వామికి. ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో, మొత్తం బయటంతా పడింది. అందరూ చక్కగా తీసుకెళ్లారు, మాకు భలే హ్యాపీగా ఉంది. మాతో పాటు ఇంకా 4 చక్కగా తీసుకెళ్లి పూజ చేసుకున్నారని. ఇది ఇంకో సీతాఫలం, కానీ ఇది పిందెలు పడింది, కానీ ఈ పూలు అదంత స్పీడ్గా ఇది రావట్లేదు ఎందుకు, ఆ మొక్క అంత స్పీడ్గా పిందెలు రాలిపోను. ఈ ఆరెంజ్ కలర్ గుత్తులు చూడండి, అసలు భలే ఉంటుంది ఇది. ఇప్పుడు మేము ఇడ్లీ ఆకు అని ఆడుకునే వాళ్ళం ఈ మొక్కని. యాక్చువల్గా అప్పుడు నాకు తెలియదు ఈ పూలు దేవుడికి పెడతారని. వినాయకుడికి ఇష్టం అంట ఈ పువ్వు. దీని పేరేంటి అత్తయ్య? శివగన్నేరు అంటారు. ఇది రోజు అత్త ఈ పూలు పెడతారు. రాధామాధవులు అసలు బాగా వస్తుంది, పైన ఇంకా బాగా వస్తుంది. బొప్పాయిలు అయితే అన్ని జల్లారు ఇత్తనాలు, బాగా వచ్చినాయి. కొన్ని పీకేసాం అనమాట. మొగయి వచ్చినట్టు మొగయి పీకేస్తున్నా. ఇప్పుడు 2 ఉన్నాయి. కరివేపాకు చూసారా ఎక్కడ పడ్డా వచ్చేసినాయి. గార్డెన్కి అందం అసలు ఈ మనీ ప్లాంటే. అసలు ఎంత బాగా వెళ్ళిపోయిందంటే పై దాకా. ప్రతి ఒక్కళ్ళు అడగటం అదేం ప్లాంట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ అది మనీ ప్లాంటే. మెయిన్గా వెనకాల వేప చెట్టుకి అల్లుకోవటం మూలాన బాగా బలంగా వచ్చినాయి ఆకు. మా పిల్లలు అయితే అది కోసుకొని ఆకుని ఇస్తరాకని చెప్పి ఆడుకుంటున్నారు. నందివర్ధనం ఒక్కొక్క గుత్తికి 10 పూలు దాకా ఉన్నాయి. అవును, ఎంత పెద్ద పువ్వు, ఎంత మంచి స్మెల్. ఇవ్వండి మా చిన్న హార్వెస్ట్. మాకు కావాల్సిన కోసుకొని మిగతా ఎడ్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తున్నాయి వీడియో పెట్టినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.